ఆర్టీసీ సమ్మె అంటే సార్ ముందు నుంచి కూడా ప్రభుత్వానికంటే ప్రజలు ఎక్కువ భయపడుతున్నారు. మొన్న వారం రోజులు కూడా ప్రజలు అవస్థలకు గురయ్యారు. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి కార్యక్రమాలు ఏమైనా జరగబోతున్నాయా? అట్లాంటి ఇబ్బందులు ఏమైనా రాబోతున్నాయా మళ్ళీ? అటువంటి ఇబ్బందులు ఎలాంటివి రావు. పబ్లిక్ ఇబ్బంది పెట్టే కార్యక్రమం మేము కూడా చేయము. కానీ ప్రధానంగా ఏదైతే ప్రభుత్వంలో విలీనం కావాలనే డిమాండ్ ఏదైతుందో అపాయింట్మెంట్ డేటు రేపు జూన్ 2వ తారీఖు ప్రభుత్వం ప్రకటించారని ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం. అయితే రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ముందు ఎన్నికలు నిర్వహిస్తాం, తర్వాత మేము విలీనం చేస్తాము అని ఏదైతే చెప్పారో దానివల్ల యావత్ ఆర్టీసీ ఉద్యోగులందరూ కొద్దిగా నిస్పృహకు లోనయ్యారు. ఎందుకు ఈ విధంగా మాట్లాడిందని అంటే దీంట్లో కావాలని కొంతమంది యూనియన్ నాయకులు మరి రవాణా శాఖ మంత్రితో ఆ విధంగా మాట్లాడించడం జరుగుతుంది. ఇది వాస్తవం. అంటే ఇబ్బంది ఏంటంటే ముందు యూనియన్లు ఏర్పాటు చేసి విలీనం చేస్తే ఇబ్బంది ఏంటి? ప్రభుత్వంలో విలీనం అయితే ప్రభుత్వంలో ఎట్లుంటే అట్లా యూనియన్లు ఉంటాయి. దీనికి ఎన్నికలు చేసి ఇవంతా వేస్ట్ చేయడం ఎందుకు? టైం అంతా వేస్ట్ ఎందుకు? ఎన్నికలు అయిపోతే 2 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళు ఉంటుంది ఒక్కరు పీరియడ్. మరి అప్పుడు కోర్టుకు పోతారు. ఇవన్నీ లేదో ఇబ్బందులు ఏర్పడతాయి. అదేదో విలీనమే ముందు చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు కదా. ప్రభుత్వం అది చేయాల్సిన అవసరం ఉంది. అందుకని మేము తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎన్నికలు జరగాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజలంతా కూడా రాష్ట్రం అంతా కూడా రేపు ఆవిర్భావం కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇటువంటి సమయంలో మీరు దీక్ష చేయడం అంటే మీకు కరెక్ట్ అనుకుంటున్నారు? అంటే ప్రభుత్వంపై ఒత్తిడి తేవడాన్ని. ఇప్పుడు మేము న్యాయమైన డిమాండు రవాణా శాఖ మంత్రి అట్లా మాట్లాడాను కాబట్టి మేము ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ప్రభుత్వాన్ని విలీనం చేస్తాను, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కూడా ఇస్తామన్నారు. ఆయన చెప్పింది కూడా అందరం రాసిచ్చినాము. మరి ఆ ఉద్దేశంతో కానీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కానీ లేకపోతే ఇంకో రకంగా కాదు, గుర్తు చేస్తున్నాం. రేపు 2వ తారీఖు ఉంది కాబట్టి ఒకసారి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తే మనకు మంచి ఉంటుందనే ఉద్దేశంతో, మనకు మంచి ఫలితం వస్తుందనే ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నాం. అంతేగాని వేరే రకంగా కాదు. నమ్మకం ఉందా ప్రభుత్వం చేస్తుందని? కంపల్సరీ 200% ప్రభుత్వంలో విలీనం చేస్తుంది, అది ఎటువంటిది డౌట్ లేదు. కానీ మళ్ళీ లేట్ చేసే కన్నా ఇప్పుడే చేయాలి. 2.5 ఏళ్ళు ఇప్పటికే అయిపోయింది. ఒక ప్రభుత్వం వచ్చి మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు కాదు, 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పెట్టారు. కానీ అప్పుడు గవర్నమెంట్ రాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు పెట్టారు ఇప్పుడు మేనిఫెస్టోలో. సో ఇది అమలు చేస్తే అందరూ సంతోషపడతారు. ఈ యొక్క ముఖ్యమంత్రి పేరు శాశ్వతంగా నిలబడిపోతుంది. ఎందుకంటే ఆయన చిరస్థాయిగా ఆయన పేరు నిలబడిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి పేరు. కాబట్టి ప్రభుత్వంలో విలీనం చేస్తే అందరికీ బాగుంటుంది. నెక్స్ట్ ఒకవేళ చేయకపోతే ఎట్లా ముందరికి వెళ్తున్నారు? ఎలాంటి కార్యాచరణలు అవుతున్నాయి ముందు? ఒకవేళ చెయ్యని పక్షంలో మళ్ళీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఒక సమావేశం నిర్వహిస్తాం. ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ పూనుకుంటుంది. అందులో ప్రధాన కార్యదర్శిగా నేను కూడా కూర్చోవాల్సి వస్తుంది. తప్పకుండా ఒక డేట్ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తాను.